మన ఇల్లంతా కూడా ప్రేమతో నిండి ఉంటే ఎలా ఉంటుందో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటారు. చాలా సేపటి నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు ఇంటి బయట కూర్చొని ఉంటారు. విషయం ఏంటో తెలుసుకుందామని చెప్పి వైఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు చాలా సేపటి నుంచి ఇక్కడ ఎందుకు కూర్చున్నారో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు కూడా, ఒకవేళ మీరు ఆకలితో ఉండుంటే లోపలికి రండి, ఫుడ్ పెడతానని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తులు, మేము ముగ్గురం కూడా ఒకేసారి లోపలికి రాలేమని చెప్తారు. అదేంటి, ఎందుకని అడుగుతుంది. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ఇలా చెప్తారు, అతని పేరు వెల్త్, అతను మీ ఇంట్లోకి వస్తే మీ ఇల్లంతా కూడా సంపదతో నిండిపోతుంది. ఇతని పేరు సక్సెస్, ఇతను మీ ఇంట్లోకి వస్తే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. నా పేరు లవ్, నేను వస్తే మీ ఇల్లంతా కూడా ప్రేమతో నిండి ఉంటుంది. ఇప్పుడు మీరు మాలో ఒక్కరిని మాత్రమే ఇన్వైట్ చేయగలరు, కాబట్టి ఆలోచించుకొని పిలవమని చెప్తాడు. ఆమె భర్త వెంటనే వెల్త్ని ఇన్వైట్ చేయమని చెప్తాడు. కానీ సక్సెస్ని ఇన్వైట్ చేస్తే బాగుంటుందని వైఫ్ అంటుంది. సరే అని కాసేపు ఆలోచించుకొని వైఫ్ బయటికి వెళ్ళి లవ్ని ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు ఆ ముగ్గురు పర్సన్స్ కూడా లోపలికి వస్తారు. అప్పుడు వైఫ్ షాక్ అయ్యి, అదేంటి మీలో ఒక్కరే వస్తారని చెప్పి ముగ్గురు వచ్చారని అడుగుతుంది. అప్పుడు ఆ పర్సన్ కొంచెం నవ్వి, నువ్వు నిజంగా వెల్త్ని కానీ సక్సెస్ని కానీ ఇన్వైట్ చేస్తుంటే మిగతా ఇద్దరం కూడా బయటే ఉండేవాళ్ళం, కానీ నువ్వు లవ్ని చూస్ చేసుకున్నావు, అందుకే నాతో పాటు వాళ్ళిద్దరూ కూడా లోపలికి వచ్చారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట సక్సెస్ అండ్ వెల్త్ ఎప్పుడూ తోడుగా ఉంటాయని చెప్తాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటా.